హాయ్ హలో అందరికీ నమస్కారం. మామూలుగా అయితే ఆర్సీబీ ఫ్యాన్స్తోనైతే మామూలుగా ఉండదబ్బా. రచ్చ రచ్చ ఉంటది. మనం ఒక్కసారి గూడా మనం కప్పు కొట్టలే గానీ, మన ఫ్యాన్స్ చేసే హంగామా మాత్రం అంతా ఇంత కాదు. రేపు జరగబోయే 3వ తారీఖు జరగబోయే ఫైనల్ మ్యాచ్ గురించి అయితే మనమైతే అప్డేట్ ఇవ్వబోతున్నాం. మనకు తెలిసిన భాషలో, మన భాషలో అయితే మనం అప్డేట్ ఇవ్వబోతున్నాం. మన క్రికెట్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు. కానీ ఆర్సీబీ అంటే కొంచెం అభిమానం ఎక్కడో కోహ్లీ గారి మీద చాలా చాలా అభిమానం. దాని గురించి అయితే నేను వీడియో మీద అయితే నేను అప్డేట్ ఇవ్వబోతున్నా. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటది. చాలా సెంటిమెంటల్ గా ఉంటది. రేపు ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్ 18వ మ్యాచ్. ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. కోహ్లీ గారి జెర్సీ నెంబర్ వచ్చేసి 18, 18 నెంబర్ జెర్సీ కోహ్లీ గారిది. రేపు మనం ఆడబోయే మ్యాచ్ వచ్చేసి 18 సార్లు అంటే 17 సార్లు మనం కప్పు కొట్టలేదు. ఇది 18వ సారి. 18వ సారి కూడా మనం కప్పు కొడతామా కొట్టామా అన్న కొంచెం ఆలోచనలో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే అందరు ఉన్నారు. మీ అందరి కోసం అయితే ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను చేయబోతున్నాను. జెర్సీ నెంబర్ 18 వెనకాల అయితే చాలా పెద్ద అంటే చాలా పెద్ద కథ ఉందండి. ఒక కన్నీటి గాథ కూడా ఉంది జెర్సీ నెంబర్ 18 వెనకాల. డిసెంబర్ 18న 2006 డిసెంబర్ 18న కోహ్లీ గారి నాన్నగారు అయితే చనిపోవడం జరిగింది. డిసెంబర్ 18వ తారీఖు నాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి కోహ్లీ గారు తన జెర్సీ నెంబర్ని 18గా సెట్ చేసుకున్నారు. అదే టైంలో లక్కీగా ఇండియాలో కూడా 18 నెంబర్ ఖాళీగా ఉండడం వల్ల కోహ్లీ గారిది అయితే జెర్సీ నెంబర్ 18 అయితే మొత్తానికి కంటిన్యూ అయితే అయిపోయింది. నాన్నగారి జ్ఞాపకార్థంగా తన తండ్రి మీద అభిమానంతో, తన తండ్రి మీద ప్రేమతో 18 నెంబర్ తనతోనే ఉండాలని చెప్పి తన తండ్రి తన దగ్గరే ఉన్నట్టు ఫీల్ అవుతారు కోహ్లీ గారు ఆ జెర్సీ వేసుకున్నప్పుడు. అంతటి అనుబంధం ఉంది 18 నెంబర్ జెర్సీకి. ఆ జెర్సీ 18వ సారి తెలబడుతుంది. ఫైనల్లో వెళ్ళి కూర్చుంది ఆల్రెడీ ఆర్సీబీ. ఆ జెర్సీ వచ్చేసి 18వ సారి తెలబడుతుంది. అయితే మీరు ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. పక్కా చెప్తున్నా కోహ్లీ గారు అయితే సెంచరీ చేస్తారు. లేకపోతే ఏదో ఒక మిరాకిల్ ఫీల్డింగ్ లో కానీ దేంట్లో అయినా సరే ఏదో ఒక మిరాకిల్ చేసి కోహ్లీ గారు అయితే ఈ టీం అయితే 100% కప్పు కోహ్లీ గారి వల్లనే ఆర్సీబీకి రాబోతుంది. కోహ్లీ గారు మాత్రం మ్యాజిక్ చేస్తారు. 18 నెంబర్ నేను చెప్పాను కదా, గుర్తు పెట్టుకోండి. 18 నెంబర్ 18వ సారి కప్పు మాత్రం ఈసాల కప్పు మందే. అది కూడా కోహ్లీ గారి వల్ల మాత్రం మనకు మాత్రం కప్పు వస్తుంది. ఎవ్వరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఫైనల్కి ఏ టీం అయినా రాని, పంజాబ్ అయినా రాని, ముంబై అయినా రాని, కానీ ఆర్సీబీ మాత్రం ఈసారి అయితే గట్టిగా ఉంది. కోహ్లీ గారు అయితే ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు. 100కి 100% అయితే 18 నెంబర్ మాత్రం జెర్సీ మాత్రం మనం మాత్రం కప్పు కొట్టుతున్నాం. ఇది ఫిక్స్. దీని మీద మీ ఒపీనియన్ ఏంది? ఈ వీడియో చూస్తున్న మీరు మన మన టీం గురించి, ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మన టీం గురించి మీ ఒపీనియన్ ఏంది? కోహ్లీ గారి గురించి మీ ఒపీనియన్ ఏంది? వేరే వేరే టీంలు అయితే మీ ఒపీనియన్ ఏంది ఈ వీడియో మీద అనేది ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. పక్కా చెప్తున్నా, మొత్తం ఇండియాకి వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఎంత రచ్చ ఉంటుందో దానికంటే డబల్ ఉండబోతుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా రచ్చ చేయరు. మామూలుగా అయితే ఆ టీం కి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆర్సీబీకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవ్వరికి లేదు. రేపు గనక ఆర్సీబీ గనక కప్పు ఎత్తితే మన ఇండియా వరల్డ్ కప్ అప్పుడు ఎట్లయితే సెలబ్రేషన్ చేసుకుంటామో దానికి మించిన సెలబ్రేషన్ జరుగుతాయి. దానికి మించిన టపాసులు కానీ, దానికి మించిన క్రేజ్ కానీ మొత్తం ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మొత్తం రచ్చ రంబోలా అవ్వబోతుంది. మొత్తం జామ్ జామ్ అవుతుంది. మొత్తం అంత టూ మచ్గా అయితే జరగబోతుంది. చెప్తున్నా కదా, నేను 3 days ముందే చెప్తున్నా, ఈసాల కప్పు మందే. ప్రతి ఒక్కరు చెప్పేది కాదు, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఈసాల కప్పు మందే పక్కా. అయితే కోహ్లీ గారు అయితే మన కప్పు అందజేస్తున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఎవ్వరు దిగులు చెందొద్దు, ఎవ్వరు భయపడదు. ఈసాల కప్పు మందే. బాయ్.